వయసుతో కొమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి పడితే చిచ్చూరెపే కాళేవమ్మా నీ కన్నూరి మీ చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా జయజమ్మా దురదృష్టం ఆ రోజు ఉదయంగా ఉంది. ముష్టి లోపల కాదు బయటేస్తారు వెళ్ళి బయట నుంచి పో నేనెవరా అబంధన చటవిట నేనెవరో నేనెవరో పశుపతి నువ్వెందుకు వచ్చావమ్మా అరుంధత అమ్మాలే ఎంత బొమ్మాలే బిందె పండయిందే అమ్మ బొమ్మాలే నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే కానీ నిన్ను చంపా 7 సంవత్సరాలు ఆడగాలికి కరువైన ఈ పిశాచికి ఎంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. ఏ బొమ్మాలే ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. వక్రమంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలువెయ్యాలి, వాడి గొంతు నరాలు బిగించాలి. అప్పుడే వాడిని నిర్బంధించగలవు. నీ పిచ్చి పిశాచి కోరిక తీరదురా. నా నీడని కూడా నిన్ను తాకనివ్వను. వాడి అంతం కోసం మరుగుతున్న రక్తంలో తడవాలి. అప్పుడు ఆ ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది.
జేజమ్మ మాటంటేనే సంస్థానానికి శాసనమమ్మా, శాసనం. ఆ అమ్మ చల్లని నీడలో అందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండేవారు.